రోజు వండే వంట అయినా అప్పుడప్పుడు ఫెయిల్ అవుతుంది అంటారు కదా, అలా నేను ఈరోజు చేసిన వంట ఘోరంగా ఫెయిల్ అయిందనమాట. ఇంకా చేసేదేమీ లేక బయట నుంచి అయితే కర్రీస్ తెచ్చుకున్నాం. గోంగూర మటన్ ఇంకా కరివేపాకు చికెన్ తెచ్చుకున్నాం. అలాగే నేను ఫెయిల్ చేసిన చేపల పులుసు కూడా వేస్తాను. చూడండి ఇక్కడ పులుసుకు పులుసు ముక్కకు ముక్క ఎలాగెళ్ళిపోతున్నాయో. ఇంకా దాంతోపాటు రైస్ కూడా పెట్టేసి చేప ముక్క తినేయండి పులుసు తినకపోయినా అని చెప్పేసి ఇలా లంచ్ అయితే పెట్టేశాను. ఇంకా లంచ్ గట్టిగా తినేసాం కదా, ఈవినింగ్ షికార్ అనేసి అలా సంతకెళ్ళిపోయామన్నమాట. సంతలో ఇంకా కావాల్సిన కాయగూరలు ఫ్రూట్స్ అన్నీ కొనుక్కున్నాము. ఈరోజు అయితే సంత చాలా ఖాళీగా ఉంది. ఇంకా సెలవులు కదా, ఎటో అటు వెళ్ళిపోయినట్టున్నారు, ఊర్లు వెళ్ళిపోతారు కదా సమ్మర్ హాలిడేస్కి అలాగనమాట. ఇంకా సంతలో సెల్ఫీ కూడా దిగిపోయి ఆ పక్కనే గుడి ఉంటే దండం పెట్టుకొని ఇంటికైతే వచ్చాం కాయగూరలన్నీ పట్టుకొని. ఇంకా తెచ్చిన కాయగూరలన్నీ నీట్గా చూడండి కట్ చేసేసుకుంటున్నాను. ములంకాయలు ఇలా కట్ చేసుకుని బాక్స్లో వేసి పెట్టుకున్నాం అనుకోండి ఎక్కువ రోజులు ఉంటాయి. ఇంకా గోంగూర కూడా నీట్గా ఒలిచేసి ఒక కవర్లో వేసేసి ఫ్రిడ్జ్లో అయితే తెచ్చినవన్నీ సర్దిశాను. అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసమని దోసపిండి కూడా తయారు చేసి పెట్టేశాను అనమాట. ఇంకా ఉదయాన్ని వండినవి మిగిలినవి తగిలినవి తినేసి కిచెన్ అంతా క్లీన్ చేసుకొని ఇంకా నైట్ అయితే పడుకుంటూ పోయాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.